హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే బీరకాయ ఎండుమిర్చితో చేసే పచ్చడి అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లోకి ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. చేయ విధానం చూస్తుండండి. బీరకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు. చేయ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా వేస్తున్నప్పుడు ఒక పిడికడాన్ని పల్లీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే వీటన్నింటిని వేయించుకోవాలండి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకొని మంచి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కొత్తిమీర, ఒక 5-6 గింజలంతా చింతపండును ముందుగానే నీళ్ళల్లో కడిగి నానబెట్టుకోవాలి. ఆ చింతపండుని బీరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇంతలో మనము ముందుగా వేయించుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలలో 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్నాక ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ, టమాటా, చింతపండు, కొత్తిమీరని మిక్సింగ్ బౌల్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. చూడండి, మనకు బీరకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాక ఒక టిఫిన్ బాక్స్లోకి ఈ బీరకాయ పచ్చడిని సర్వ్ చేసుకోవాలండి. ఇలా సర్వ్ చేసుకొని ఇలా నేనైనా వేడి అన్నంలో తినేయచ్చు, లేకపోతే పోపు వేసుకొని అయినా తినేయచ్చు అండి. దీన్ని పోపు చేసుకుందాము. ఎలానో చూడండి. ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెమ్మల్ని వేసుకొని చిటికెడంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ పోపు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి బీరకాయ పచ్చడిలోకి ఈ పోపుని వేసుకొని బాగా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి మనకు స్టోర్ అయితే ఒక వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బీరకాయ ఎండుమిర్చి పచ్చడి మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బీరకాయ ఎండుమిర్చి పచ్చడి కమ్మనైన వేడి అన్నంలో తినేసేయండి.